హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మెయిన్గా గ్రూప్ టూకు సంబంధించిన 2 న్యూస్ అయితే ఉన్నాయి. స్కూళ్ళలో టీచర్ల ఫోటోలు ప్రదర్శించాలనే ఈ 3 న్యూస్ మాత్రమే ఈ వీడియోలో ఉంటాయి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి, వెబ్సైట్లో గ్రూప్ టూ హాల్ టికెట్లు. ఈ నెల 15, 16 తేదీల్లో రాత పరీక్షలు. గ్రూప్ టూ ఎగ్జామ్ హాల్ టికెట్లను టీజీపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో అభ్యర్థుల అందుబాటులోకి పెట్టింది. టీజీపీఎస్సీ.gov.in వెబ్సైట్లో అభ్యర్థులు టీజీపీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన ఇప్పటికే కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 783 పోస్టుల భర్తీకి నిర్వహించే గ్రూప్ టూ పరీక్షకు 5,51,943 మంది అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు పరీక్షలుంటాయి. ఈ నెల 15న ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2, 16వ తేదీన 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ 3, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ 4 పరీక్షలు జరగనున్నాయి. మార్నింగ్ సెషన్ కోసం 8:30 గంటల నుంచి ఆఫ్టర్నూన్ సెషన్లో మధ్యాహ్నం 1:30 గంటల నుంచి అభ్యర్థులను లోపలికి అనుమతిస్తారు. నిర్ణీత పరీక్ష సమయానికి అరగంట ముందే గేట్లు మూసేస్తారు. గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన వాళ్ళకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గ్రూప్ 2 పరీక్షల రోజుల్లోనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు ఉన్నాయని వాయిదా వేయాలని కొందరు కమిషన్ కోరగా మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే పరీక్షల ఏర్పాటు పూర్తయిన నేపథ్యంలో వాయిదా వేయడం కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. దానికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. గ్రూప్ 2ను వాయిదా వేయలేము. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు ఉన్నాయని గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఒకరోజు గ్రూప్ 2 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ కోర్టు నిరాకరించింది. ఈ నెల 15వ తేదీ, 16వ తేదీలో జరగనున్న గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలంటూ జ్యోతి వేర్వేరు జిల్లాలకు చెందిన 23 మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై జస్టిస్ పుల్లా కార్తిక్ సోమవారం విచారణ చేపట్టారు. గ్రూప్ 2 పరీక్షల రీషెడ్యూల్ చేయాలని నవంబర్ 25న టీజీపీఎస్సీకి వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని పిటిషన్ న్యాయవాది వాదించారు. ఈ నెల 16న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 7,951 పోస్టులకు భర్తీకి పరీక్ష నిర్వహించనుందని, అదే రోజు గ్రూప్ 2 రెండో పేపర్ పరీక్ష ఉందని చెప్పారు. పలువురు అభ్యర్థులు గ్రూప్ 2తో పాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలకు హాజరవుతున్నారని, అభ్యర్థులు 2 పరీక్షలు రాసేందుకు వీలుగా గ్రూప్ 2 పరీక్షల వాయిదాను ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. టీజీపీఎస్సీ న్యాయవాది వాదిస్తూ గ్రూప్ 2 పరీక్షలకు 5,51,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినాయని చెప్పారు. పరీక్షను వాయిదా వేయడం వల్ల తక్కువ మంది అభ్యర్థులకు ప్రయోజనం ఉండొచ్చని, అయితే ఎక్కువ మంది అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. వాదనలు విన్న జడ్జి పరీక్షల వాయిదాకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేశారు. స్కూళ్లలో టీచర్ల ఫోటోలు ప్రదర్శించాలి, వారి వివరాలు కూడా వెల్లడించాలి. పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీ. నకిలీ టీచర్ల సమస్యలకు పరిష్కారంగా మారుమూల ప్రాంతాల్లో తమ బదులు నకిలీలను స్కూళ్లకు పంపుతున్న కొందరు టీచర్లు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్ల ఫోటోలను, వివరాలను ఆయా స్కూళ్లలో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా ఓ సర్క్యులర్ను జారీ చేశారు. ముఖ్యంగా ఫ్రాక్సీ నకిలీ టీచర్ల బెడదను అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తారు. రాష్ట్రంలో దాదాపు 1,00,000 మందికి పైగా ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తారు. కొన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులు తమకు బదులుగా స్థానికంగా అందుబాటులో ఉండే ఇతరులను స్కూళ్లకు పంపి విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటువంటి వారిని ఫ్రాక్సీ టీచర్లు అని అంటారు. వీరికి నెలకు 5,000 నుంచి 10,000 వరకు చెల్లిస్తున్నట్టు సమాచారం. ఈ నకిలీలతోనే పాఠాలు చెప్పిస్తూ అసలు ఉపాధ్యాయులు మాత్రం నెలలో అడపదడపా పాఠశాలకు వెళ్తూ మొత్తం వేతనం తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. విద్యార్థులు సైతం నకిలీలు ఎవరు, అసలు ఉపాధ్యాయులు ఎవరు అనేది గుర్తుపట్టలేకపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీన్ని నివారించడానికి వీలుగా తాజా సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ సంబంధించిన వివరాలతో పాటు వారి ఫోటోలను ఆఫీస్ రూమ్లో లేదా స్కూల్ పరిసరాల్లోని గోడ వద్ద ప్రదర్శించాలి.
ఉపాధ్యాయుడి పేరు, జాయినింగ్ తేదీ, రిటైర్మెంట్ తేదీ, సొంత ఊరు, ఏ సబ్జెక్టు బోధిస్తారు, పుట్టిన తేదీ వంటి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఉపాధ్యాయుల గురించి విద్యార్థులకు తెలియడమే కాకుండా స్కూళ్ళ తనిఖీ కోసం వచ్చే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా అక్కడి టీచర్ల వివరాలు తెలుస్తాయి. ఒక టీచర్కు బదులుగా ఇతరులు ఎవరైనా వస్తున్నారా, ఆయా స్కూళ్ళలో ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు, వారిలో రోజు ఎంతమంది విధులకు హాజరవుతున్నారు తదితర అంశాలపై స్పష్టత వస్తుంది. రాష్ట్రంలో ఇటీవలే ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు నిర్వహించారు. అలాగే 10,000కు పైగా కొత్త టీచర్లు వచ్చారు. బదిలీపై వచ్చిన వారితో పాటు కొత్త ఉపాధ్యాయులకు గుర్తించడానికి కొంత ఇబ్బంది ఉంటుంది. టీచర్ల ఫోటోలు, వివరాలు వెల్లడితో ఇటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు భావిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం.